కాంటాక్ట్ లిస్ట్ కూడా వాళ్ళు యాక్సెస్ ఇవ్వడం జరిగింది. ఆ యాక్సెస్ ఇవ్వడంతో వాళ్ళకు కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఫోన్ చేయడము, వీళ్ళు బాధితుడు ఒక ఫోటో పంపడము, ఈయన మా దగ్గర లోన్ తీసుకున్నారు, ఈయన ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పి కూడా రకరకాల మెసేజెస్, అబ్యూజివ్ మెసేజెస్, ఫ్లిత్తి లాంగ్వేజెస్తో కూడా చేయడం జరిగింది. సో మనము ఈ వచ్చిన ఒక కేసు 1134 క్రైమ్ నంబరు మనది సైబర్ క్రైమ్లో ఈ సంవత్సరం ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మనము ఈ యొక్క లోతుగా మనం ఈ యొక్క అప్లికేషన్ పైన వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, నేను కూడా లాస్ట్ వీక్ నేను మన డీసీపీ గారు, మన ఏసీపీ బాలకృష్ణారెడ్డి ఇన్స్పెక్టర్ కూడా ఆర్బీఐకి వెళ్ళడం జరిగింది. ఇది లోన్ అప్లికేషన్ ఏమో, డౌన్లోడ్ చేయడం ఏమో, ఈ ఎన్బిఎఫ్సిస్ ఎవరు, వీళ్ళకి ఎవరు అధికారం ఇచ్చారు, ఎందుకు చేస్తున్నారు ఇట్లా? ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందే చాలా చోట్ల కూడా మనకు ఒకసారి చూస్తే మనం మహారాష్ట్రలో కూడా ఇది ఒక ఇలాంటి కేసు జరిగిన చెప్పి తెలిసింది, కర్ణాటకలో కూడా ఇలా చేస్తున్నా అని చెప్పి తెలిసింది. మొత్తం భారతదేశంలో కూడా ఇదంతా ఈ విధంగా వాళ్ళు హెరాస్మెంట్ చేస్తున్నారు. ఈ ఒక అప్లికేషన్స్ డౌన్లోడ్ చేయడం వల్ల చాలా బాధితులను కూడా వాళ్ళు థ్రెటన్ చేయడం జరుగుతుందని చెప్పి తెలిసిన తర్వాత ఒక 21 సంవత్సరాలు ఉన్న అబ్బాయి తన కాలేజ్ ఫీజు కోసం ఒక లోన్ యాప్లో లోన్ తీసుకున్నాడు. కట్ చేస్తే 10 రోజుల తర్వాత ఆ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తెలిసిన నిజం ఏంటంటే ఈ అబ్బాయి 1 వీక్ లోన్ యాప్ లో లోన్ తీసుకున్నాడు. ఆ లోన్ రీపేమెంట్ చేయలేక తను సూసైడ్ చేసుకున్నాడు. కాదు, నిజం చెప్పాలంటే లోన్ రికవరీ ఏజెంట్ పెట్టే టార్చర్ భరించలేక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. సో ఇలా ఆ అబ్బాయి ఒకటే కాదు, అఫీషియల్లీ 19 మంది సూసైడ్ చేసుకున్నారు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం. కానీ అన్అఫీషియల్లీ ఎంతమందో మనకి తెలియదు. ఏపీ అండ్ తెలంగాణలో 14 మంది, తమిళనాడులో 2 అండ్ కర్ణాటకలో 1. ఈ మ్యాటర్ అంతా ఇప్పటిది కాదు, పోయిన 2-3 సంవత్సరాల క్రితంది. ఇప్పుడు ఈ వీడియోకి లింక్ ఏంటి అంటే సేమ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఏం రిపీట్ అవుతుంది అని అనుకుంటున్నారా? ఈ 1 వీక్ లోన్ యాప్స్ లో లోన్ తీసుకోవడం చాలా మందికి అవగాహన అయ్యింది, కానీ కొంతమంది ఇంకా తీసుకుంటున్నారు. వాళ్ళు ఎవరంటే ఈ కామెంట్స్ చూడండి, చూశారు కదా స్క్రీన్ షాట్స్. ఇవి నేను సొంతం క్రియేట్ చేసినవి కాదు, వాళ్ళ అనుభవంతో వాళ్ళు ఆ లోన్ యాప్స్ కింద కామెంట్ చేసినవి. ప్రెసెంట్ జెన్యూన్ కానీ లోన్ యాప్స్ పేర్లు ఈ వీడియోలో చెప్పొచ్చలేదో నాకు తెలియదు. ఫర్దర్ గా ఎంక్వైరీ చేసి లిస్ట్ అయితే పెడతాను. ఇప్పుడు ఈ 1 వీక్ లోన్ యాప్స్ ఎలా మనల్ని ట్రాప్ చేస్తున్నారో చూద్దాం. ఒకవేళ మీకు అర్జెంట్ లోన్ అవసరం ఉంది అనుకోండి, మీకు హ్యాండ్ క్యాష్ ఎక్కడ కూడా అరేంజ్ అవ్వలేదు, మీరు ఇంకా ప్లే స్టోర్ లో పర్సనల్ లోన్ అని టైప్ చేస్తే 4.5 స్టార్ రేటింగ్ తో ఉన్న కొన్ని లోన్ యాప్స్ ఉంటాయి. ఇందులో మీకు జెన్యూన్ ఉండొచ్చు అండ్ ఫేక్ కూడా ఉండొచ్చు. అదే 1 వీక్ లోన్ యాప్స్ అండి. మనకి ఇప్పుడు జెన్యూన్ లోన్ యాప్స్ గురించి అవసరం లేదు కాబట్టి ఫేక్ యాప్స్ అదే 1 వీక్ లోన్ యాప్స్ గురించి చూద్దాం. వీళ్ళ లోన్ యాప్స్ నేమ్స్ అండ్ డిస్ప్లేస్ ఆర్ ఇంటర్ఫేస్ చాలా ఈజీగా మనీ అర్థం ఉండేలా పేర్లు ఉంటాయి. ఆ పేర్లు ఏంటంటే క్యాష్ లోన్, ఇన్స్టాంట్ లోన్, లోన్, రూపే క్యాష్, పైసా, క్విక్ లోన్ ఎక్సెట్రా. అన్ని ఇలా మనీ అర్థం వచ్చే నేమ్సే ఉంటాయి. కింద కామెంట్స్ కూడా సూపర్ గుడ్ యాప్, ఇన్స్టాంట్ లోన్, ఐ గాట్ ఇన్స్టాంట్లీ అని చెప్పని ఉంటాయి. అవన్నీ ఫేక్ రివ్యూస్. అండ్ రేటింగ్ కూడా ఏంటంటే ఫేక్ రేటింగ్ అనమాట. అది అలా రివ్యూస్ ఇవ్వడానికి డబ్బులు ఇచ్చి ఫేక్ రివ్యూస్ రాపించుకుంటారు. తర్వాత ఈ యాప్ గురించి ఆ లోన్ యాప్ వాళ్ళు ఏమని అడ్వర్టైజ్మెంట్ ఇస్తారంటే ఇన్స్టాంట్ లోన్ ఇస్తాము, టైం పీరియడ్ కూడా మీకు 30 to 90 days ఉంటుంది, అండ్ ఓన్లీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ చాలు, బ్యాంక్ డీటెయిల్స్ లోకి మీరు ఎంటర్ చేయగల 10 నిమిషాల్లో మీ అకౌంట్ లో డబ్బులు పడిపోతాయి అని ఈ యాప్ గురించి ప్రమోట్ చేస్తారు. అండ్ యాప్ డిస్క్రిప్షన్ లో కూడా ఉంటది. ఇలా మీరు చూస్తున్నారు కదా ప్రెసెంట్. అలా వన్స్ మనం నమ్మి వాళ్ళ యాప్ ఇన్స్టాల్ చేసామనుకో నెక్స్ట్ ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు చెప్తున్నాను చూడండి. లోన్ అప్లై చేశాక 2000 లోన్ అప్రూవ్డ్ అని చెప్పని ఉంటది, కానీ క్రెడిట్ అయ్యేది మాత్రం ఓన్లీ 1200 మాత్రమే. 1200 ఏంటి అని చెప్పని లోన్ ఇన్ డీటెయిల్ గా చూస్తే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉన్న ఇంట్రెస్ట్ ఉంటది, స్మాల్ ఇంట్రెస్ట్. కానీ ప్రాసెసింగ్ ఫీ అని, జిఎస్టీ అని అండ్ డాక్యుమెంటేషన్ ఫీ అని చాలా ఫీ వేస్తారు. కానీ ఇది కూడా ఓన్లీ 7 days కి మాత్రమే. అరే ఇదేంటి యాప్ డిస్క్రిప్షన్ లో అండ్ ప్రమోషన్ లోనేమో 30 to 90 days అని ఉంది, కానీ ఇప్పుడు ఏమో 7 days అని వచ్చిందని మీరు లైట్ తీసుకొని యాప్ అన్ఇన్స్టాల్ చేస్తే మీ అకౌంట్ లో డబ్బులు పడిపోతాయి. మీరు పక్కగా వాళ్ళు పెట్టిన రీపేమెంట్ అమౌంట్ చేయాల్సిందే. లోన్ రీపేమెంట్ చేయకపోతే వాళ్ళు టార్చర్ మామూలుగా ఉండదు. మీరు లోన్ రీపేమెంట్ చేయకపోతే వాళ్ళు మన కాంటాక్ట్ లిస్ట్, మన రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి కాల్ చేసి ఇలా మీ ఫ్రెండ్, మీ రిలేటివ్ మా దగ్గర లోన్ తీసుకున్నట్టు ఇప్పుడు లోన్ కట్టలేదు, మీరు కట్టండి అని చెప్పని వాళ్ళకి టార్చర్ చేస్తారు. అండ్ మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వాళ్ళకి వాట్సాప్ సెండ్ చేసి ఇతను లోన్ డిఫాల్టర్ అని చెప్పని మీ పరువు మొత్తం తీస్తారు. ఇది వాళ్ళ బేసిక్ లెవెల్ టార్చర్
అంతే. కానీ ఇంకా హై లెవెల్ టార్చర్ అనేటిది చాలా ఉంటాయి. అసలు వీళ్ళకి మన డేటా వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తుందని చూస్తే, మనం వాళ్ళ లోన్ యాప్ ఇన్స్టాల్ చేశాక కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. ఆ పర్మిషన్ ఏంటంటే స్టోరేజ్, కాంటాక్ట్స్, కెమెరా, ఎక్సెట్రా. ఇలా మీరు వన్స్ యాప్ లో పర్మిషన్స్ అని ఎలో చేస్తే మీ డేటా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినట్లే విత్ ఇన్ సెకండ్స్ లో. సో ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసే ముందు యాప్ ఏం పర్మిషన్ జరుగుతుంది, సో యాప్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి అప్పుడు మీరు ఏంటంటే జెన్యూన్ అయితేనే పర్మిషన్ ఇవ్వండి. నిజానికి ఆ లోన్ యాప్స్ వాళ్ళు మీకు లోన్ ఇచ్చేది మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ త్రూ కాదు. వాళ్ళు మీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న మీ ఫొటోస్, వీడియోస్, కాంటాక్ట్స్ తీసుకొని మీకు లోన్ ఇస్తున్నారు. వాళ్ళు వాటిని సెక్యూరిటీగా పెట్టుకొని మీకు లోన్ ఇస్తున్నారు అనమాట. మీ మొబైల్లో నార్మల్ డేటా ఉంటే ఓకే, కానీ మీ పర్సనల్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఉంటే కష్టమే. సో ఇలా మీ మొబైల్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ అండ్ ఇమేజెస్ వెళ్తాయి. ఒకవేళ మీరు లోన్ రీపేమెంట్ చేయకపోతే వాళ్ళు ఎట్లా టార్చర్ చేస్తారు ఇప్పుడు మీకు కొన్ని వీడియోస్, మెసేజెస్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు వాళ్ళు ఎలా టార్చర్ పెడుతున్నారో చూద్దాం. ఒకసారి ఈ ఆడియో రికార్డింగ్ వినండి. क्या है? आपके मामा का नंबर है, किसका नंबर बताना जरा। विष्णु है, स्वाति गोस्वामी। मैं आपको व्हाट्सएप कर दूंगी, सर टेंशन मत लो। इन सबके पास मैं 2 बजे के बाद कॉल चली जाएगी। ओके ठीक है। अब तो मैं नहीं करूँगा, आज तो नहीं हो पाएगा मैम, कल करेंगे। आज क्यों नहीं हो पाएगा सर? अभी तो नहीं है मेरे पास, चलो कल कहीं चार्ज सर अरेंज करो ना, आप अरेंज करो, क्योंकि आपको कल भी कॉल किया गया था तो आपने क्या बोला था, आपको कंफर्म नहीं था। सर कल से अरेंज क्यों नहीं किया आपने? आपको पता था ना कि आज आपकी ड्यू डेट है, पेमेंट करनी है आपको, अरेंज क्यों नहीं किया आपने? नहीं हो पाया है सर पेमेंट तो आपको आज ही करनी है। अच्छा ठीक है, देखते हैं नहीं सर, 2 बजे तक पेमेंट कर दीजिएगा, ठीक है? नहीं तो फिर ना आपके सारे ये जो कांटेक्ट नंबर में जितने भी नाम है ना, आपके पापा और आपकी मम्मी और ये आशाराम और ये मामा। क्या है? आपके मामा का नंबर है, किसका नंबर बताना जरा। विष्णु है, स्वाति है। శాంపుల్ మాత్రమే. కొంతమందికి అయితే వాళ్ళ హస్బెండ్, వైఫ్ పర్సనల్ ఫొటోస్ ని మార్ఫ్ చేసి వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేశారు వాట్సాప్ లో. రియల్ ఇన్సిడెంట్ వీళ్ళకి జరిగింది, ప్రెసెంట్ వీళ్ళు లేరు, సూసైడ్ చేసుకున్నారు. సో ఇలా టార్చర్ ఉంటది. ఇప్పటికే మీరు ఈ లోన్ యాప్స్ లో లోన్ తీసుకున్నారా అండ్ వీళ్ళు పెట్టే టార్చర్ నుంచి బయటపడాలనుకుంటున్నారా? కొన్ని టిప్స్ చెప్తున్నాను, ఫాలో అవ్వండి. ఫస్ట్, భయపడకండి. సెకండ్, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. థర్డ్, ఆ కంప్లైంట్ లెటర్ వాళ్ళకి సెండ్ చేయండి. ఫోర్త్, మీ వాట్సాప్ స్టేటస్ లో ఇలా స్టేటస్ పెట్టండి, నాకు తెలియకుండా ఈ యాప్ లో లోన్ తీసుకున్నాను అండ్ రీపేమెంట్ చేశాను, వాళ్ళు మీకు ఏమైనా మెసేజ్ చేస్తే నమ్మకండి. దట్స్ ఇట్. ఇన్ఫాక్ట్ నేను కూడా వీళ్ళ ట్రాప్ లో చిక్కుకున్నాను, ఫైనల్లీ బయటపడ్డాను బై గాడ్ గ్రేస్. నేను మీకు చెప్పేది ఏంటంటే ఓన్లీ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ద్వారా లోన్స్ ఏమి ఇవ్వరు. కొన్ని ఉన్నాయి కానీ అవి మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేశాక ఓటీపీతో వెరిఫై చేస్తాయి అండ్ 30 days టైం లోన్ రీపేమెంట్ కి ఇస్తాయి. ఇలా ఏ యాప్ లో పడితే ఆ యాప్ లో లోన్ తీసుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇది నా వీడియో గైస్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న కాంటాక్ట్ లిస్ట్ కూడా వాళ్ళు యాక్సెస్ ఇవ్వడం జరిగింది. ఆ యాక్సెస్ ఇవ్వడంతో వాళ్ళకు కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఫోన్ చేయడము, వీళ్ళు బాధితుడు ఒక ఫోటో పంపడము, ఈయన మా దగ్గర లోన్ తీసుకున్నారు, ఈయన ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పి కూడా రకరకాల మెసేజెస్, మెసేజెస్ ఫ్లిక్టీ లాంగ్వేజెస్తో కూడా చేయడం జరిగింది. సో మనము ఈ వచ్చిన ఒక కేసు 1134 క్రైమ్ నెంబరు మనది, సైబర్ క్రైమ్లో ఈ సంవత్సరం ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మనము ఈ యొక్క లోతుగా మనం ఈ యొక్క అప్లికేషన్ పైన వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, నేను కూడా లాస్ట్ వీక్ నేను మన డీసీపీ గారు, మన ఏసీపీ బాలకృష్ణారెడ్డి ఇన్స్పెక్టర్ కూడా ఆర్బీఐకి వెళ్ళడం జరిగింది. ఇది లోన్ అప్లికేషన్ ఏమో, డౌన్లోడ్ చేయడం ఏమో, ఈ ఎన్బిఎఫ్సిస్ ఎవరు, వీళ్ళకి ఎవరు అధికారం ఇచ్చారు, ఎందుకు చేస్తున్నారు ఇట్లా? ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందే చాలా చోట్ల కూడా మనకు ఒకసారి చూస్తే మనం మహారాష్ట్రలో కూడా ఇది ఒక ఇలాంటి కేసు జరిగిన చెప్పి తెలిసింది, కర్ణాటకలో కూడా ఇలా చేస్తున్నారు అని చెప్పి తెలిసింది. మొత్తం భారతదేశంలో కూడా ఇదంతా ఈ విధంగా వాళ్ళు హెరాస్మెంట్ చేస్తున్నారు. ఈ యొక్క అప్లికేషన్స్ డౌన్లోడ్ చేయడం వల్ల చాలా బాధితులను కూడా వాళ్ళు థ్రెటన్ చేయడం జరుగుతుందని చెప్పి తెలిసిన తర్వాత నేను స్వయంగా మన డీసీపీ గారు అందరు కలిసి ఇక్కడ ఉన్న రీజనల్ డైరెక్టర్ ఆర్బీఐ వాళ్ళ ఆఫీసర్స్ కూడా మనం లాస్ట్ వీక్ కలవడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ దృష్టి కూడా ఈ యొక్క లోన్ అప్లికేషన్ స్కామ్ పైన కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. మన ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏమంటే వీళ్ళు ఇక్కడే ఒక బిల్డింగ్ తీసుకొని మన రాయదుర్గం ఏరియాలో 2 కంపెనీస్ రిజిస్టర్ చేయడం జరిగింది.
మనకు ఈ ఆనియన్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్, క్రెడ్ ఫాక్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి 2 కంపెనీస్ చేయడం జరిగింది. మొత్తం మనము 6 అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇదంతా మాస్టర్ మైండ్ శరత్ చంద్ర అని చెప్పి ఈయన CEO ఆఫ్ ఆనియన్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా ఆయన డైరెక్టర్ కూడా క్రెడ్ ఫాక్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. శ్రీమతి పుష్పలత ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ బోత్ కంపెనీస్ ఆనియన్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు డైరెక్టర్ ఈ క్రెడ్ ఫాక్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్లో. ఇంకోటి వాసువా చైతన్య అని చెప్పి ఈజ్ డైరెక్టర్ ఆఫ్ క్రెడిట్ ఫాక్స్. వెంకటేష్ ఈయన కలెక్షన్ ఏజెంటు. సచిన్ దేశ్ముఖ్ అని చెప్పి ఇంకోటి కలెక్షన్ ఏజెంటు. సయ్యద్ ఆషిక్ అని చెప్పి ఈయన ఒక టీం లీడర్. అందరు కూడా ఒక టీం లీడరు. దాదాపు 110 మంది ఈ ఒక్క కాల్ సెంటర్లో, ఈ 2 కంపెనీ కాల్ సెంటర్లు కూడా వీళ్ళు పనిచేయడం జరుగుతుంది. సో వీళ్ళు మోడస్ ఆపరండి అని చెప్తే అది అంతకుముందు చెప్పినట్లు మనకు గూగుల్ ప్లే స్టోర్లో వీళ్ళు అంతా అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది. ఎవరికి ఇన్స్టంట్ లోన్ కావాలి వాళ్ళు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు వాళ్ళు 35% ఇంట్రెస్ట్, 35% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. అంటే 3% నెల వడ్డీ, అంటే నార్మల్ రేట్లు తీసుకుంటే 3% అంటే ఆల్మోస్ట్ 35% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్గా లోన్ అమౌంట్లోనే ఆ ఇంట్రెస్ట్ డిడక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత పేమెంట్ చేయాల్సి వస్తుంది. మొత్తం అమౌంట్ అంతా 7 డేస్లో పేమెంట్. ఇది 7 డేస్లో పేమెంట్ ఉంటుంది. పేమెంట్ తప్పితే 1% ఏ అమౌంట్ మిగిలి ఉంటుంది ఆ మిగిలిన అమౌంట్ పైన 1% పెనల్టీ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. సో ఇట్లా వీళ్ళు ఈ ఒక స్కీమ్ని రన్ చేయడం జరుగుతుంది. ఈ CEO శరత్ చంద్ర ఈ అన్ని 2 కంపెనీస్ లో పనిచేయడం జరుగుతుంది. దాదాపు 110 ఎంప్లాయీస్ ఈ ఒక్క కంపెనీలో పనిచేయడం జరుగుతుంది. వీళ్ళు ఈ యొక్క ఇన్స్టా లోన్ అప్లికేషన్స్లో ఈ 2 కంపెనీస్ కూడా చాలా అప్లికేషన్స్ డెవలప్ చేసినారు. వాళ్ళు డెవలప్ చేసిన అప్లికేషన్స్లో క్యాష్ మామా, లోన్ జోను, ధనాధన్ లోను, క్యాష్ అప్, క్యాష్ బస్సు, మేరా లోన్, క్యాష్ జోన్ అని చెప్పి ఇట్లా రకరకాల అప్లికేషన్స్ కూడా వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. 2 అప్లికేషన్స్ వాళ్ళు ఏషియా ఇనో నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఢిల్లీలో ఉన్న కంపెనీకి అమ్మడం జరిగింది. క్యాష్ బస్సు, క్యాష్ అప్ అనేది 2 అప్లికేషన్స్. ఇంకోటి మేరా లోన్, క్యాష్ జోన్ అనేది బ్లూ షీల్డ్ ఫిన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు కంపెనీకి వాళ్ళు అమ్మడం జరిగింది.